హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో చేసింది అయితే చెప్పరా, చెప్పు ఏమైంది? ఇంటర్వ్యూ చెప్తున్నా కదా, చెప్పరా. ఏం లేదు మమ్మీ, నువ్వే చెప్పు. సరే గమ్మునుండు అయితే. సో గైస్, ఈరోజు షిన్చాన్ అండ్ డోరేమోన్ వచ్చేసి మేమైతే బయటికి అయితే వెళ్తున్నాం అనమాట. బయటికి వెళ్ళేసి చాలా ఒకసేపు మా ఊరికి వెళ్ళి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. అందుకే మేమైతే వెళ్తున్నాము. సో అందుకని మేము వచ్చేసి ఇప్పుడు బయటికి అయితే వెళ్తున్నాం. సరే షిన్చాన్ డోరేమోన్ రండి వెళ్దాం. సరే జాక్ మమ్మీ. సో నడు ఇప్పుడు. సరే నడండి. మమ్మీ రోజు పడే వానలకని రోజు వాడట్లే మమ్మీ. అవునరా డోరేమోన్. అరే మమ్మీ జీప్లో వెళ్దాం. అవును జీప్లో వెళ్దాం. మనం ముగ్గురు ఉన్నాం కాబట్టి జీప్లో, ఇద్దరు ఉంటే ఇంకేం చేస్తాం. అరే షిన్చాన్, నువ్వు అన్నావు లేదో వర్షం పడ్డదిరా. సరే జాక్ మమ్మీ, ఎందుకు మమ్మీ ఇట్లనే అవుతుంది నాకు రోజు. సరే ఎక్కు. సరే జాక్ మమ్మీ, ఎక్కేసిన మమ్మీ అన్నాడు. సో గైస్, మేమైతే ఇప్పుడైతే వెళ్తాం అన్నమాట. బయటికి అయితే వెళ్తున్నాం. ఓకే షిన్చాన్, ఈరోజు నీకు స్కూల్లో ఏమి ఇచ్చారో హోంవర్క్? అరే మమ్మీ ఏమీ లేదు మమ్మీ. అవునా, సరే. అరే డోరేమోన్, నీకేమి ఇచ్చారా? అరే మమ్మీ నాకు ఇంగ్లీష్ హోంవర్క్ ఇచ్చింది మమ్మీ. అవునా, సరే. ఆయన షిన్చాన్, నీకు ఇంతనైనా బుద్ధి ఉందారా? అగో మీ స్కూల్ ఇక్కడ నుంచి కదా వెళ్ళింది. జర్ర ఆగు బేటే, ఇప్పుడు నీ పని చెప్తున్నావు. ఎందుకు మమ్మీ? నీ స్కూల్ గేట్ ఇదే కదా. అవును మమ్మీ. ఎవరు రాయలేంట్రా, అప్పుడే లాక్ చేసిరా గేటు. సరే జాక్. ఓకే మమ్మీ, సారీ. నాకైతే హోంవర్క్ ఇచ్చి నేను చేయలేదు. ఎప్పుడు చేసావురా? మళ్ళా చేసి మమ్మీ, రాత్రి 7 o'clock చేసా. సరే చేయకపోవాలి, అప్పుడు చెప్తా నీ పని. మేమే పార్కే ముద్ర. ఈరోజు రోజు ప్రతి వీడియోలో పార్క్ ఏదో ఒక ప్రాబ్లం. అండ్ గైస్, మీరు వచ్చేసి నేను పెట్టిన వీడియోని చూడకపోతే వెంటనే చూసేయండి. ఎందుకంటే అది ఏమంటారు, గేట్ ఎస్కేప్ అయితే గ్రాండ్ పే నుంచి చేసిన చూడు. ఆ వీడియో మీకు చూడకపోతే వెంటనే నా ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మేమైతే బయటకి అయితే వెళ్తున్నాం. అరే మాపు జరుగురా రే. అమ్మా, వానైతే ఆరిగిపోయిందిరా. అమ్మయ్యా. అరే గాయస్, చూడండి గాయస్ ఎంత పెద్ద అవుతుందో. అవును, ఏంటిది డాల్లోనే ఇది అయిపోతుంది. మమ్మీ ఏమైంది మమ్మీ? ఇది ఇంతలో మెల్లగా వెళ్తుంది. అరే ఏమో షిన్చాన్, మెల్లగా వెళ్తుంది. ఇంతకేంది మమ్మీ ఇది ఇంత మెల్లగా వేయడం? నేను నా ఫస్ట్ టైం చూస్తున్న కార్. ఏ మమ్మీ ఏం ఎక్సలేటర్ అంత గట్టిగా తొక్కుతున్నావు? అరే మమ్మీ అమ్మయ్యా, ఈడికి వచ్చిన మమ్మీ. ఏం లేరా షిన్చాన్, ఉట్టి మీరు బయట ఇంకా వేసిన. ఇప్పుడు నిజంగానే అయిపోయింది ఏంద్రా? ఓహో, వెనకాల కొడుతున్నానా? అరే ముంగడ పోవే, ముంగడ అంటే పోతానే లేదు. గాయస్, మీరు చూస్తున్నా ఎక్కి చాలా గట్టిగా కొడుతున్నా. సో దిగురా షిన్చాన్. దిగుతున్నా మమ్మీ. అమ్మో, ఎవర్రా నైనా అయ్యాడు ఇంత స్పీడ్గా వెళ్తుంది. సరేరా షిన్చాన్, ఏడికి వెళ్దాం ఇప్పుడు? బయటికి నడు మమ్మీ. కానీ ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్దాము. అరే ఒక పని, మీ ఇద్దరికి నేను 2 chances ఇస్తున్నారా? ఇప్పుడు మనము ఒకవేళ గ్రాండ్ పే దగ్గరికి వెళ్ళిపోతే, ఎందుకు మమ్మీ అన్న? పోయినా సరే నాకు అంత భయమైంది మమ్మీ. అరే ఒకసారి వెళ్తే ఎట్లుంటుంది? అమ్మ మమ్మీ, నాకు తెలియదు, నాకు భయం అవుతుంది. అరే మమ్మీ పోనీ మమ్మీ, వెళ్దాం నడు. అరే ఈడేంద్ర షిన్చాన్ ఇట్లున్నా డోరేమోన్ కాడు. అరే డోరేమోన్, లాస్ట్ టైం మాకు ఇద్దరికి చుక్కలు పడ్డే, అర్థమవుతుందా నీకు? గేట్ ఎస్కేప్ చేయడానికి ఎట్లా పడ్డావురా షిన్చాన్? అవును డోరేమోన్ అన్నయ్య. సరే ఇప్పుడు ఎట్లా అవుతుంది? అరే
షిన్చాన్ ఏంటది? అబ్బా ఎక్కడ పుట్టంలో షిన్చాన్? ఏమో మామయ్య, ఇదేంది? ఏంద్రా ఇది ఇట్లా వస్తుంది? అరే మామయ్య, అరే మామయ్య, మనం గ్రాండ్ పల్లె ఉన్నాం రా. అరే అవునరా షిన్చాన్, గ్రాండ్ పికాల వాళ్ళు ఉన్నారా ఏంది? అరే నాకు తెలిసినట్టుంది, వీళ్ళు లేరేమో అనుకుంటారా? ఇట్టి మాన్స్టర్స్ ఉంటాయేమో. సో గైస్ మాకైతే భయం అవుతుంది. ఇక్కడ ఏంది మనం సడన్గా వచ్చినాం? ఏంది షిన్చాన్ ఇవి? ఏమో మమ్మీయా, నాకేం తెలుసు మమ్మీయా. అరే మామయ్య అన్న పోనీ మామయ్య, ఏమైతే చూసుకుందాం. అరే డోరేమోనికి ఇప్పటి నుంచి పిర్ర మీద వాత పెడతారు, అర్థమవుతుందా? ఊకే పోనీ పోనీ అనుకుంటే ఏది నువ్వు? ఎంత ప్రమాదం. ఇదేంది? అరే నా తెలిసి గ్రాండ్ వాళ్ళు లేరమ్మోరా. సరే మామయ్య, మనమైతే ఇప్పుడు బోట్ వేసుకుపోతే జల్దీ నడు. అవునా, సరే చేయొద్దాం. నీ మామయ్య ఇవన్నీ పైన మామయ్య. అరే షిన్చాన్, నీకు ఈ గ్రానైట్ గురించి అందరూ తెలుసు కదరా. అని మేము ఏ రోజు నువ్వు ఫోన్ ఇస్తావు కదా, అందులో నుంచి ఈ గ్రానైట్ అంతా చూసుకుంటా. బా ఏం తెలివిరా నీది, హైలైట్ తెలివిరా. ఇదేదో చదువులో పెట్టినావా అరే నువ్వు? ఏ మామయ్య నువ్వు చూపు మామయ్య, ఇప్పుడు చూడు. ఓకే గాయస్, మేము అయితే ఇక్కడికి వచ్చినాం. ఏ మామయ్య రండి మమ్మీ ఒకసారి పైకి. అవరా షిన్చాన్ వెళ్తున్నా. అరే షిన్చాన్ ఏంద్రా ఇది లోపల నుంచి బ్లాక్ చేసింది? అరే మామయ్య నువ్వు నన్ను ఏమడగాక. అమ్మా ఈడికి వచ్చిన మీద మామయ్య. అరే షిన్చాన్, నాకు ఈ గ్రానీ గురించి తెలుసు కానీ నీకు తెలుసా లేదని నేను టెస్ట్ చేస్తున్నాను. అరే ఇప్పుడు ఈ క్రో బాల్సుకుని ఏడబెట్టాలరా. అరే మామీ ఏంది మమ్మీ ఇవన్నీ నాకు సిల్లీ క్వశ్చన్స్ అన్నీ నాకేస్తావు. సరే పిత్తిన ఒట్టే మీద వేసుని చెప్తున్నా, దీన్ని ఇక్కడ యూజ్ చేయాలి. అబ్బో బాగానే తెలిసినవరా. మన గాయస్ మీరైతే కామెంట్ చేసి చెప్పండి, మనమైతే డోర్ ఎస్కేప్ చేద్దామా లేకపోతే బోట్ ఎస్కేపా చెప్పండి. కామెంట్స్ అయితే చెప్పండి గైస్, ప్లీజ్ గైస్. వ్యూస్ అయితే అసలుకి రావట్లేదు. ఓకే ఇలా కరెంట్ అయితే ఆగిపోయింది. అరే మామియా నువ్వు నాడు అరే నాకు ఇంకా బీపీ చెప్పిస్తున్నారా డోరేమో నువ్వు. నేను చెప్పిన కొద్ది ఏంది నువ్వు ఊకే. అరే మామియా సారీ మామియా. అరే షిన్చాన్ ఇక్కడ బోట్కి అయితే ఉంటుంది రా. చెప్పలే. అవును మమ్మీయో నీకు బాగా తెలుసు. ఇక్కడ అదేదో ఉంటుంది గాయస్, ఏమో. అరే వెప్పన్కి అంటారా? అవునా మామయ్య, ఇప్పుడే నాకు అర్థమైంది. ఇది కీడ పడేసేయి. పడేసినావా? ఇప్పుడు మా పైకి వెళ్ళాలి. పైకి వెంటనే పైకి. అవురా బోట్కి అయితే కిరోసిన్ కావాలి కదా, గ్యాస్ నూనె. అరే ఏడుందిరా అడంగా అట్లా. ఇంకా లేదు అక్కర్లేదు. ఇల్లేముంది డ్రాలో? ప్యాడ్లాక్ అంటారా? ప్యాడ్లాక్ అంటే ఏంద్రా? ఓకే మన గ్రానీ 3లో ప్యాడ్లాక్ ఉంటుంది చూడు, అదేమో. అవును మమ్మీ, అది మమ్మీయా. ఓకే చలో అయిపోయింది. మనం ఇంత జల్దీ అంత వేసేసినాం ఏంటా? మమ్మీ ఒకసారి కిందకి నాడు మమ్మీ, ఒకసారి చూద్దాము మమ్మీయ. అరే నీకు ఇప్పుడు దెబ్బల పడితే రాజు అయితే చూడరా రే. ఓకే గాయస్ మేమైతే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ ప్యాడ్లాక్కి అంటే ఒక్కసారి ప్యాడ్లాక్ అయితే తీసుకుందాం గాయస్. ప్యాడ్లాక్కి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే అక్కడ కింద, అంటే ఇక్కడ యూజ్ అవుతుంది కింద కూడా యూజ్ అవుతుంది గాయస్. నేను చూడలే గ్రానీ 2లో ఇన్ని ప్యాడ్లాక్కి ఉంటాయా? టెక్నాలజీయా మామీ. ఎప్పుడు అయితే కిందికి వెళ్ళాలి మమ్మీ, అర్థమైందా? సరేరా నువ్వు నువ్వే చెప్పేసి 3 మాటలు నేనేం చేస్తాను, నువ్వు ఇంకెందుకు నేను చెప్పుడు. సరే మమ్మీ ముందైతే గేట్ అయితే తీ. అమ్మాయ్యా అరే తీసేసినారా. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మమ్మీ? ఇక్కడ వచ్చేసా స్పీకర్ పార్క్, ఇంకా ఈ టైర్, ఇంకా కీ దొరికేసింది కదా మమ్మీ మనకి. ఇంకా 3 కావాలి. అరే నర్రా నువ్వు షిన్చాన్. అరే మమ్మీ నాకు భయం అవుతుంది మమ్మీ, ఈ డోరేమోన్ కానీ వేసి బండకేసి రుద్దు. అరే అవునరా
డోరేమాన్ నువ్వు జర సైలెంట్ ఉండు డోరేమాన్. అరే మమ్మీ నేను మేల్కోవడం నీకు ఇష్టం లేదైతే నేను వెళ్ళిపోతా మమ్మీ, నేను వెళ్ళిపోతా, ఎప్పుడు రాను. ఓ ఇంకెప్పుడు రాగో. మమ్మీ నేను రొట్టిగానే మమ్మీ నాకు తెలుసు రే నీ గురించి. అరే షించాన్ ఇక్కడ ఫ్రెంచ్ ఏదో కావాలంట, ఏడుందిరా మమ్మీ? నాకే గుర్తులేదు మమ్మీ. నీకు చదువు మాత్రం గుర్తుండదు, ఏం గుర్తుండదు రా నైనా, ఇది కూడా గుర్తుండదా? అరే పైన కిచెన్ మీద చూసినాం కదరా. ఏ మమ్మీ నీకు తెలుసు కదా మమ్మీ, ఎందుకు మళ్ళీ నన్ను అడుగుతురా? ఆహా అట్లా కాదు, నువ్వు అప్పటి నుంచి నీకు తెలుసు అని ఓ పెద్ద పొగరు కొడుతున్నావు కదా, అందుకే. మామయ్య నన్ను అట్లా తక్కువ అంచనా వేసినావు అనుకో, ఒక పిత్తు అర్థమవుతుందా? నువ్వు పిత్తుతో మేము కళ్ళు మూసుకుంటాం కదరా. అరే మామయ్య కళ్ళు కాదు మామయ్య, ముక్కు మూసుకుంటారు. అదే ముక్కు. నీకు మాట్లాడినాకనే అసలే బేసిక్ సెన్స్ లేదు మనుషుల దగ్గర. నువ్వు చెప్తున్నావా? అరే అవును మమ్మీ, ఏం చేస్తావు ఇప్పుడు? నేనే చెప్తున్నా. నువ్వు మాటలు మాత్రం బాగా నేర్చున్నావు. అరే एक बार ఇంటికి రా సస్తావు. మమ్మీ అనేది మజాకనా మమ్మీ, నిజంగా ఏం కాదుగా. అరే నువ్వు చాలా దాటిపోతున్నావు రా షించాన్. అరే మమ్మీ సారీ మమ్మీ. అరే ఇప్పుడు నేను ఏం చేయాలరా, ఊరంతా తిరుగుతున్నావు కాబట్టి ఏం చేస్తలేవు నేను. అరే మామయ్య నువ్వు ఒకటి ఏదో, అరే అవునరా పైన ఒకసారి పోదాం, పైన చాలా ఉన్నాయి, మనం వెతుకుతలేం దేనికి సంకకి కలర్. సరే నువ్వు జోకులు ఆపరా. సరే మనం ఇక్కడ ఏముంది? అరే ఇదేమో డోర్ హ్యాండిల్. అరే మమ్మీ నేను రోజు హైఫై గేమర్ చూసా ఇడు. అవును నేను కూడా చూస్తా. నీ దగ్గర ఉంటుందేమో మమ్మీ. అరే నువ్వు ఏదో జోకులు వేసినాక చచ్చిపోతావు. సర్లే మమ్మీ ఎందుకు ఊకే. మమ్మీ అది కింద పెట్టాలి మమ్మీ. అరే జర్రా సేపు ఆగరా, ఎందుకు చోళాలు ఊకే మమ్మీ. సరే ఇప్పటి నుంచి జాక్ అంటలే. రే ఇప్పటి నుంచి ఉన్న జాక్ అని ముడ్డు మీద వాత పెడతారా? అరే మామీ ఎందుకు మామీ అంతేలే, ఏమన్నా అంటే పొడుచుకొచ్చేసిందిలే. అరే నేను ఎట్లా కొట్టాలరా ఇప్పుడు? మామయ్య ఓవరు చేతులతోనే కొడతాను మామయ్య, నువ్వేంది ఎట్లా కొట్టాలంటున్నావు? బేసిక్ సెన్స్ లేదా నీకు? అరే నువ్వు జర ముయిరా డోర్. మామయ్య నీకు మాట్లాడనీకే అసలే మామయ్య, మీ ఫ్రెండ్స్ అన్నట్టుండ్రు. అరే నీకు మాట్లాడనీకే రావట్లేదురా. అరే ఇక వీడియోలు ఎట్లా చెప్తున్నా తెలుసా అని అంటారు మామయ్య. అరే నీకు ఇవన్నీ ఎట్లా తెలుసురా నీకు? అంటే చేసినావా నేను ఎంత కరెక్ట్ చెప్పిన చూసినావా? మినిమం ఉంటుంది మనతో అని ఏమనుకున్నావు బాబు వెళ్తా. నువ్వు మస్తు మాట్లాడుతున్నావు రే షించాన్. అరే మామయ్య నీ ఏంది మామయ్య నువ్వు ఇంత కేర్లెస్గున్నావు? నీకు ఈ జర్ర కూడా ఇంపాసిబుల్ అని పాసిబుల్ తెలియదా ఏంది మామయ్య? ఆమె ఎప్పుడుగా నాకు బీపీ రేజ్ అయింది అనుకో, నేనైతే నిన్ను చెప్పరా జల్దీ నిన్ను చంపిరా. నీకే నీకే రాదు కానీ పొట్టి బుడంకాయ. అరే మామయ్య అగ్గడుచున్నాను ఇప్పుడు పొట్టి బుడంకాయ అన్నావు అనుకో కాలిపిల్లి బ్లాస్ట్ నువ్వు. అరే నువ్వు చేర మూసుకోరా షించాన్, ఊకే అప్పటి నుంచి కాయ ఆడుతూనే ఉన్నావు. అవునరా డోరేమాన్ నువ్వు కూడా మామయ్య గమనుడు. నువ్వు ఆడేనంటే నన్ను అంటున్నావు, నేను నీ జోలికి వస్తే నువ్వు మాత్రం నన్ను అంటున్నావు. అంతేలే ఎందుకు చెప్తానులే. నువ్వు కూడా అంతకనే అయినావేమరా నువ్వు. ఓకే దా బంగారం చిట్టి కన్నలు. ఓకే కథం బాయ్ టాటా గుడ్ బై. మామయ్య సేఫ్కి తీసుకో మామయ్య. అరే మనకంత టైం లేదురా. ఏంది మామయ్య నువ్వు ఇంత కేర్లెస్గా ఉన్నావు? అరే షించాన్ నువ్వు జర్రా సేపు నోరుముయిరా, లేకపోతే నీ నోట్లో గ్యాస్లీన్ వేస్తే అర్థమవుతుందా? అంతేలే మామయ్య. అమ్మా నువ్వేమరా నాయన ఎక్కడి నుంచి వచ్చినావురా? భూలోకం నుంచి మామయ్య. అరే నేను ఇప్పుడు చంపేస్తారా? చంపి మామయ్య చంపాయి. ఎందుకు నేను ఉండడం వేస్ట్ కదా నీకు. మా మమ్మీ డాడీ చెప్తే నావు నీ పేరు. అరే నువ్వు జర సైలెంట్ ఉండరా ప్లీజ్ రా.
అరే మామయ్య నేను ఒక పిట్టి తిన్నాను అనుకో నువ్వు చెప్పు ఇంకా మాట్లాడ గమ్మును. చల్లే మామయ్య గమ్మునుంటా అంతేనే మాత్రం నేను అంటే నీకు పొడుచుకొచ్చేసింది మాటలు అంతేలే ఎందుకు మాట్లాడతావులే. అరే ఓకే గాయస్ ఈ వీడియోలో ఇంతే. మనం వచ్చేసి నెక్స్ట్ స్టెప్స్ కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్ టాటా. షించాన్తో పెద్ద తలకైన పడింది. బాయ్ మనం ఇంటికి రా మామయ్య అప్పుడు నీ సంగతి చెప్తా. చలో అమ్మయ్య షించాన్ మన మీద తప్పించుకున్నాం రా గ్రాని దగ్గర నుంచి. ఒరే ముసలోడా ఏం చేస్తున్నారా? ఏం లేదు గ్రాని ఇక్కడ ఎవరో తప్పించుకున్నారు. హే ఓకే. ఓ అమ్మ ఊరుకురా ఊరుకురా గ్రాని వచ్చేటట్టు ఉందిరా ఊరుకో. మమ్మీ మమ్మీ ఆయంగ మమ్మీ ఏడికి వచ్చినాము. అమ్మయ్యా గాయస్ మీరైతే చూసిండ్రా ఎంతగానో పని జరిగిందో. అమ్మో నాకు మాత్రం భయమవుతుందిరా. మమ్మీ ఏం భయపడకు మమ్మయ్య మనకేం సంబంధమే లేదు. ఓకే అరే షించాన్ ఇప్పటి నుంచి నువ్వు ఒక్కని వేయాలి ఓకేనా. నీకైతే నెక్స్ట్ సండే రోజు ఎప్పుడైనా నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. నువ్వే ఒక్కని వెళ్ళి గ్రానీ 3లో ట్రైన్ ఎస్కేప్ చేయాలి ఓకేనా. సరే మమ్మీ చేస్తా. ఆ సండే రోజే ఆ వీకే నువ్వు ఆ వీక్లోనే సాటర్డే రోజు గ్రానీ 2లో బోట్ ఎస్కేప్ చెయ్యాలి ఓకేనా. మనం ఇప్పుడు డోర్ ఎస్కేప్ చేసాం కాబట్టి ఓకే. నెక్స్ట్ మనము బోట్ ఎస్కేప్ అరే డోరేమాన్ నువ్వు నేను ఇద్దరమే ఉందాం. అప్పుడు షించాన్కి వెళ్తే ఎట్లా తెలుస్తుందో చూద్దాం. అవును మామయ్య ఈడు బల్సినాడు చాలా ఎక్కువ బల్స్ వచ్చింది. అరే డోరేమాన్గా నువ్వు జర ఆపరే నీ నెత్తి వాళ్ళకి కొడితే ఇప్పుడు అర్థమవుతుందా? అరే మీరు ఎందుకు ఓకే కొట్లాడతారు. సరే ఓకే గాయస్ ఇంటర్వ్యూ చెప్తా. అరే షించాన్ డోరేమాన్ మమ్మీ నేను చెప్తాను మమ్మీ నేను చెప్తాను మమ్మీ. అరే ఆపుర్రా అరే ఏవో ఒక్కరు చెప్పుర్రా అరే చెప్పురి. సరే నేను చెప్తే చూడు. హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో చూసిన అయితే గ్రానీ 2 చాప్టర్ 2 అయితే ఆడబోతున్నాను. పార్ట్ అయితే అరే షించాన్ ఈయన తీసుకొని జర పక్కన పడేరా. అరే మమ్మీ అదా ఇదేమన్నా ఇప్పుడే ఎండ్ అవుతుంటే వీడియో నువ్వేమో ఈ సీన్ అయిపోయింది కదరా గ్రానీ సీన్ అయిపోయింది కదా ఈ సీన్ చెప్పమంటే నువ్వు గ్రానీ 2 సీన్ చెప్తున్నావేమరా పిచ్చోడా డోరేమాన్. షించాన్ నువ్వేనా చెప్పరా. సరే మమ్మీ చూడు. హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ డోరేమాన్కి ఏం రావట్లేదు కాబట్టి అరే షించాన్ నువ్వు ఆపరా ఏం మాట్లాడుతారో నీకే అర్థమవుతలే. ఓకే గాయ్స్ ఈ వీడియోలో అయితే మనం వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్ అడుగుదాం. అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మన వీడియోని అయితే ఎక్కువ వరకు అయితే చూసేసారు కాబట్టి డోర్ ఎస్కేప్ కూడా ఎలా చేయాలైతే యూట్యూబ్లో అయితే పెడతాను ఓకేనా. అరే షించాన్ నర్రా ఇప్పుడు డోరేమాన్ గేమ్ ఆడదాం. అరే నువ్వే కదరా డోరేమాన్ నీళ్ళకి ఇంకా డోరేమాన్ ఉందండి. అవును మమ్మయ్య సరే గాయస్ బాబాయ్ అవుతురా. అరే షించాన్ దారా మనం ఏమన్నా బైక్ కొనుక్కున్నాం ఏదైనా. ఈ మమ్మీ వద్దు మమ్మీ ఏమి సరే నాడు జీబ్లోకి వెళ్ళిపోదాం. మామయ్య నువ్వేంది మామయ్య నా ముందు కథలు పడతా అన్నావు. అరే షించాన్ నువ్వు నన్ను గ్రానీ ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు ఎక్కువ చేస్తున్నావు. సరే బాయ్.